మనిషి గులాబీ గూట్లో ఉన్న మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతోంది. పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడన్నట్టుగా ఉందట ఆ లీడర్ వ్యవహారం. ఉన్న బీఆర్ఎస్ పొమ్మనకుండా పొగబెడుతోంది. కాంగ్రెస్ బీజేపీల వైపు కన్ను గీటుతున్నా ఏ ఒక్కరూ స్పాట్ రియాక్షన్ ఇవ్వడం లేదు. మరోవైపు తాను అనుకున్న ముహూర్తం ముంచుకొస్తోంది. అంత క్రిటికల్ పొజిషన్లో ఉన్న ఆ నేత ఎవరు? హైప్ క్రియేట్ చేసుకోవడానికి వేస్తున్న వేషాలేంటి? 10 ఏళ్ల పాటు ఓవర్లోడ్ సమస్యను ఎదుర్కొన్న కరీంనగర్ కార్ ఇప్పుడు ఒక్కొక్కరు దిగిపోతుండడంతో కళ తప్పినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లు అధికారం అనుభవించిన నేతలే పక్కచూపులు చూస్తుండడంతో ద్వితీయ శ్రేణి నేతలు ముక్కున వేలేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఇప్పుడు కరీంనగర్ మేయర్ సునీల్ రావు వ్యవహారం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిందంటున్నారు. అతి త్వరలో పదవీకాలం ముగియనున్న సునీల్ రావు కారు దిగేందుకు కొంతకాలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. తాను ఏ పార్టీలోకి వెళతానన్నది చెప్పకున్నా మార్పు మాత్రం ఖాయమన్న సంకేతాలిస్తున్నారాయన. ప్రజాభీష్టం మేరకే నిర్ణయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. కొంతకాలం కమలం పార్టీతో సన్నిహితంగా మెలగడంతో బీజేపీలో చేరతారని ప్రచారం సాగింది. దానికి ఊతమిచ్చేలా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ప్రమాణం చేసిన సందర్భంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా సంజయ్ మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ వచ్చినప్పుడు వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అప్పట్లోనే పార్టీలో చర్చ జరగ్గా కరీంనగర్ బిడ్డ కేంద్ర మంత్రి అయితే విష్ చేయడం తప్ప అంటూ లాజిక్ లాగారు సునీల్ రావు. బండి సంజయ్ని పిలిచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మేయర్ ఇక కండువా మార్చడం లాంఛనమే అనే దశలో సడన్ గా సైలెంట్ అయ్యారు. అలా ఎందుకయ్యా అని ఆరా తీస్తే మేయర్ బీజేపీలోకి రావడాన్ని కరీంనగర్ కాషాయ నేతలు వ్యతిరేకించారట. ఇక ఆ తర్వాత కాషాయ సిగ్నల్స్ సరిగా అందకపోయేసరికి తాజాగా కాంగ్రెస్ చూపులు చూస్తున్నారట ఆయన. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో అరంగేట్రం చేసిన సునీల్ రావు రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత ముందుగా హస్తం వైపే వెళ్లాలని అనుకున్నారట. ఆయన కంటే ముందే 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరింత మంది వెళ్లే అవకాశాలున్నాయని, మేయర్పై అవిశ్వాసం పెడతారనే చర్చతో తాను కూడా పాతగూటికి చేరాలని అనుకున్నట్టు చెప్పుకున్నారు. కానీ మంత్రి పొన్నంతో పొసగకపోవడంతో అప్పట్లో అక్కడ డోర్స్ క్లోజ్ అయినట్టు సమాచారం. గతంలో పొన్నం అనుచరుడిగా ఉన్న సునీల్ రావు బీఆర్ఎస్లో చేరిన తర్వాత పొన్నంను తీవ్రంగా విమర్శించారు. అది మనసులో పెట్టుకున్న పొన్నం రివెంజ్ తీర్చుకుంటారన్న టాక్ నడిచింది. ఆ క్రమంలోనే అప్పట్లో సునీల్కు కాంగ్రెస్లోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేసినట్టు తెలిసింది. మరోవైపు ఈ వ్యవహారం మొత్తాన్ని గమనించిన సొంత పార్టీ బీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ని సాగనంపే ప్రయత్నం చేసింది. సాంకేతిక అంశాల ఆధారంగా డిప్యూటీ మేయర్ చేసిన ఫిర్యాదుతో అమెరికా టూర్ను అర్ధాంతరంగా ముగించుకుని వచ్చి పదవి కాపాడుకున్నారాయన. ఇప్పుడున్న పార్టీ పొమ్మంటోంది. వస్తానన్న పార్టీలు 2 వెయిటింగ్లో పెట్టాయి. దీంతో 6 నెలలుగా ఏం చేయాలో పాలుపోక పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డారట సునీల్ రావు. కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 28తో ముగుస్తుంది. మ్యాటర్ రోజుల్లోకి వచ్చేసరికి మేయర్ హోదాలోనే పార్టీ మారాలని భావిస్తున్నారట ఆయన. అందుకోసం మరోసారి మంత్రి పొన్నంతో రాయబారాలు మొదలుపెట్టినట్టు సమాచారం. అందుకోసం వాకర్స్ అసోసియేషన్ పిక్నిక్ పేరుతో మార్మూల గ్రామంలో చిన్న ఫంక్షన్ పెట్టి మంత్రిని పిలిచి పార్టీ మార్పు గురించి మాట్లాడినట్టు తెలిసింది. దీంతో కాంగ్రెస్లోకి వెళతారన్న ప్రచారం జోరందుకుంది. అక్కడితో ఆగితే ఆయన సునీల్ రావు ఎందుకవుతారు? పొన్నంను కలిసిన 2 రోజులకే కేంద్ర మంత్రి బండి సంజయ్తో కరీంనగర్లో భేటీ అవడం కొత్త చర్చకు దారితీసింది. బండి వాహనంలో ఎక్కి నగరమంతా చక్కర్లు కొట్టారు సునీల్. మిగతా వాళ్ళందరినీ దించేసి కార్లో ఈ 2 నేతలు మాత్రమే వెళ్లడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. 1-2 రోజుల్లో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కరీంనగర్లో జోరుగా సాగుతోంది. ఇంతకాలం మీ పార్టీలో చేరతానంటే స్పందించని ఆ పార్టీలు ఇప్పుడు నువ్వు వస్తానంటే మేము వద్దంటామా అన్నట్టు సిగ్నల్స్ ఇస్తుండడంతో మేయర్ పొలిటికల్ జర్నీ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మొత్తానికి 2 పడవల ప్రయాణం చేస్తున్న సునీల్ రావు చివరికి ఏ ఒడ్డుకు చేరతారో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.